ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్న వాళ్ళ నాన్న దాసు దగ్గరికి వచ్చి, నాన్న నీకు ఈ విషయంలో ఒక కోరిక అడగవచ్చు అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న దాసు ఏంటో చెప్పమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఈ ఇంటి వారసురాలు నేను కాదు అని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పకూడదు, నాకు ఆ విషయంలో మాటిస్తావా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అక్కడున్న జోష్న మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ, ఈ ఇంటి వారసుని కాదంటే వీళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసు కదా, అలాగే నేను ఈ ఇంట్లోనే ఉన్నదాన్ని సభ్యురాలని అయిపోయాను. ఈ ఇంట్లో నుండి బయటికి గెంటేస్తే ఇలా హుండాతనాన్ని ఇంకెక్కడ చూపించుకోలేను నాన్న, నువ్వు దయచేసి ఎక్కడ చెప్పొద్దు నాన్న అని చెప్పేసి అంటూ బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ నాన్న అయితే సరే అమ్మ, నా నోటితో అయితే నేను ఎప్పటికీ చెప్పేసి అంటూ ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ నాన్న అయితే నా నోటితో చెప్పను, కానీ ఈ ఇంటి వారసురాలికి కూడా నేను అన్యాయం చేయనివ్వను అని ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంటి వారసురాలకి నేను అన్యాయం కానివ్వను అంటున్నాడు, నా విషయంలో కూడా చెప్పనంటున్నాడు, ఇంతకు ఏం చేయాలనుకుంటున్నాడు ఈయన అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ నాన్న వైపు తిరిగి చూస్తుంది. అక్కడున్న దాస్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన జోష్న నాన్న నాన్న అని చెప్పేసి చాలా గట్టిగా తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సర్లే, ఈయన నోటంతా చెప్పనన్నాను కదా, నాకు అదే చాలు, అంతవరకు నేను క్షేమంగా ఉన్నట్టే కదా, ఇంకెవరు చెబుతారు, ఈయనకే కదా ఆ విషయం తెలిసేది, ఇంకెవ్వరు చెప్పే అవకాశమే లేదు, ఎలాగైనా సరే ఈ ఇంటి వారసురాలు నేనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.